సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. నేటి దినము జనవరి 6. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16 అధ్యాయము 24 వచనము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అనగానేమో నేర్చుకొనుము. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనదై ఉన్నదని. మత్తయి సువార్త 28 అధ్యాయము 18 వచనము. దైవ మర్మము దీనిలో గలదు. ఆ శక్తి, ఆ అధికారము ఈ భూమి మీద మన ద్వారానే ప్రయోగించబడవలెను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందే మన బలము గలదు. మనకు కష్టములు సంభవించినప్పుడు, శత్రువు రేగినప్పుడు మనమేమి చేయవలెను? అట్టి సమయములో మన బలము దాగిన స్థలమేది? నిశ్చయముగా అది మన మాటలో లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రయోగించుటలోనే ఉన్నది. శత్రువు ప్రవాహ జలము వలె రానిమ్ము. యెషయా గ్రంథము 59 అధ్యాయము 19 వచనము. గర్జించు సింహం వలె రానిమ్ము. 1 పేతురు 5:8. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వానిని మనము బంధించగలము. అదే మన ఆనందము, మన బలము. క్రీస్తునందు మనము అత్యధిక విజయశాలురము.